అనేటువంటి మాటకు అర్థం ఏమిటి తెలుసునండి? దహ్యతే అనేన ఇది దేహ అంటే కాలిపోయేటువంటిది అని, కాబట్టి దీని దేహం అన్నారు. శరీరం అనే పదానికి ఎలా వచ్చింది? శీర్యతే అనేన ఇది శరీర అంటే జీర్ణం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది లక్షణం ఉంది శరీరానికి. అదేమిటండి శిథిలం అయిపోవడం? శిథిలం ఎందుకు అవదు? మన వయస్సు పెరుగుతున్న కొద్దీ అంతా వయస్సు చివరికి వస్తున్న కొద్దీ శిథిలం అయిపోవట్లే. పళ్ళు ఊడిపోతాయి, ఎట్టు ఊడిపోతుంది, శరీరం ముడతలు పడుతుంది, ఇంకా కానీ పొరలు ఊడిపోతాయి, రకరకాలు ఇవన్నీ ఇంకా శిథిలం అయిపోయేటువంటిది. కాబట్టి శరీరం అందుకని వాడినటువంటి పదాలు కూడా దాన్ని బట్టే వచ్చాయి. అంటే చనిపోతాడని చెప్పలే, శరీరం విడుస్తాడని. అంటే ప్రతి పదము కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. అసలు ఈ భాగవతం మొత్తం ఈ ఉపదేశం పొందినటువంటి వాడు ఎవడు? పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నేటికి 7వ రోజు నేను చనిపోతాను, అందుకని ఈ లోపల నాకు ముక్తికి మార్గం ఇవ్వమన్నాడు. చివరికి ఏమన్నాడు? అంతా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత శరీరం విడిచాడు అన్నాడు, చనిపోయాడని చెప్పాడు.